ఖమ్మం ఎన్ఎస్పీ కాలనీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ముందు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. సిఐ2 ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ కార్మికులు, కంటింజెంట్ వర్కర్స్ అలాగే అవుట్ సోర్సింగ్ వర్కర్స్ నిరసనకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. క్యాటరింగ్ జీవో 527 రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. జీవో 60 ప్రకారం 15,600 చెల్లించాలన్న కార్మిక సంఘాల నేతలు 10 స్టార్ పెండింగ్ వేతనాలు ఇవ్వాలన్నారు. ఇక కార్మికులకు పీఎఫ్ అలాగే ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్న కార్మిక సంఘాల నేతలతో కలిసి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హాస్టల్లో పనిచేస్తున్న కాంటింజెంట్స్ డైలీ లేబర్ వర్కర్లు నిరవధిక సమ్మెకు దిగారు. వాళ్ళు మన ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వద్ద నిరవధిక సమ్మె చేస్తున్నారు. క్యాటరింగ్ జీవో 527 రద్దు చేయాలని, జీవో 16 రద్దు చేయాలని, 15,600 ఉన్న జీతాన్ని 11,000కు తగ్గించింది తిరిగి పెంచాలని కోరుతూ వాళ్ళు నిరవధిక సమ్మెకు దిగారు. యూనియన్ నాయకులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ సమస్యలు ఏమున్నాయి? నమస్తే అండి, నా పేరు గోడ సారంగి. నేను శాంతినగర్ హాస్టల్లో పనిచేస్తాను. నేను చేయబట్టి ఇప్పుడు 27 సంవత్సరాలు 90 నుంచి చేస్తున్నాను. అప్పుడు 400 రూపాయలు 450 రూపాయలు ఇచ్చేది జీతము. అప్పటి నుంచి హాస్టల్లోనే చేస్తున్నాం. ఇప్పుడు 26,000 ఇచ్చేది జీతం. 26,000 జీతాన్ని 11,700 చేశారు. ఇప్పుడు చేయబట్టి 2 సంవత్సరాల నుంచి 1,100 ఇస్తున్నారు. మేము చేసే కష్టం బాగా ఉన్నది. పొద్దున 4ంటికి పోతే సాయంత్రం 8ంటికి వస్తాం. మళ్ళీ పొద్దుగానే లేవాలి, టిఫిన్ చేయాలి, కిచిడి వండాలి, ఉప్మా చేయాలి, పూరీలు చేయాలి, బోండాలు చేయాలి. అన్ని రకాలైన పనులు మేమే చేసుకోవాలి. ఊడుసుకోవాలి, తుడుచుకోవాలి, కడుక్కోవాలి, లేట్రూమ్లకి బాత్రూమ్లకి అన్నిటికీ మాకే వాడుకుంటారు. మళ్ళీ గడ్డి బీకాలి, పని అయిపోగానే కూర్చోవద్దు, ఉట్టిగానే గడ్డి బీకాలి, అన్ని పనులు చేయాలి. మీరు ఉత్తగా ఎందుకు చేస్తారు? ఎవరి కోసం చేస్తారమ్మా మీరు పని? ఎందుకు చేస్తారని వార్డన్లు అడుగుతారు, హెచ్ఎంలు అడుగుతారు. మళ్ళీ మాకు బాగా ఇబ్బంది పెడతారు అక్కడ వాళ్ళు. చేసుకుంటా ఉన్నాం సార్. ఇప్పుడు మాకు 11,700 ఇస్తారు. అందరికీ ఒక రకమైన జీతం ఇవ్వాలి. అందరికీ ఒక రకమైన పనే కదా, ఈ 2 రకం పని లేదు. అందరం చేసే ఏ హాస్టల్లో చేసినా ఒకటే పని, ఒకటే మాట, ఒకటే పని మీద ఉంటున్నాం సార్. అందుకనే ఈ సమ్మెకు దిగినాం. ఈ సమ్మె మాకు కోరికగా మా కోరిక అయిన నిర్ణయాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం సార్. వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాల నాయకుడు, ఏఎస్ఎఫ్ నాయకుడు ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి వీళ్ళ సమస్యలు. ప్రధానంగా అండి, ఎప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు కానించి ఇక్కడ వసతి గృహాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కావచ్చు, డైలీ వేజ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేస్కి ఉన్నటువంటి కార్మికులందరూ కూడా వాళ్ళకి భోజనాలు ఉండి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 25-30 సంవత్సరాలుగా వాళ్ళు ఈ వసతి గృహం ట్రైబల్ వెళ్ళిపోయారు, గిరిజన వసతి గృహానిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు న్యాయమైన డిమాండ్ ఏంటంటే వీళ్ళకి కనీసం వేతనం ఇవ్వాలి. కనీసం వేతనం అంటే సుమారుగా 26,000 రూపాయలు ఒక మంత్లీ శాలరీ ఇవ్వాలనేది వాళ్ళ న్యాయమైన డిమాండ్. దాంతోపాటు రెగ్యులరైజేషన్ చేయాలనేది కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్. కాబట్టి ప్రభుత్వాలు మారుతున్నారు తప్ప కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా మారుతున్నారు కానీ వస్తున్నారు కానీ కార్మికుల సమస్యలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేనిటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఆ వైపుగా ఏ ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా వీళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో వాళ్ళు ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ జిల్లా కలెక్టర్ ప్రతిదానికి కూడా చైర్మన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కలెక్టర్ గారు కూడా స్పందించి వీళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏఐసెఫ్గా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వీరి సమ్మె మూలంగా విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తున్నాయా? అంటే వీళ్ళు సమ్మెబాటు పడడంతో ఇవాళ విద్యార్థులు ఇవాళ మార్నింగ్ అల్పాహారం కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కూడా విద్యార్థులు వాళ్ళే వండుకొని తయారు చేసుకొని ఇవాళ పాఠశాల కళాశాలలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే వీళ్ళ డిమాండ్లు పరిష్కరిస్తే విద్యార్థులు కూడా భోజనం చేయడానికి కానీ, మార్నింగ్ టిఫిన్ తినడానికి కానీ కూడా, భోజనం వడ్డించడానికి కానీ, వండడానికి కూడా వీళ్ళే కార్మికులు ఉన్నారు. ప్రధానంగా వీళ్ళు మరుగుదొడ్లు మూత్రశాలలకు కడగడానికి కూడా వీళ్ళే భోజనం వండాలి, వీళ్ళే వడ్డించాలి. మరుగుదొడ్లు మూత్రశాలలు కూడా వీళ్ళే కడిగేటటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వసతి గృహాలలో ఇవాళ విద్యార్థులు వాళ్ళు చదువుకొని స్నానం చేసి వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉందా తప్ప కానీ వాళ్ళు స్నానం చేసుకుంటూ వాళ్ళ మరుగుదొడ్లు, వాళ్ళ మూత్రశాలలు వాళ్ళు కడుక్కునే విధంగా ఇవాళ ప్రభుత్వాలు చూసే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి తక్షణమే వసతి గృహాల కార్మికులు, బయట ఏ కార్మికులు సమ్మె చేసినా అంత ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి విద్యార్థులు చదువుకోని నిమిత్తం ఉన్నటువంటి వసతి గృహాలు చదువుతున్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించి వాటితో పాటు వాళ్ళ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించడం వల్ల ఇవాళ విద్యార్థులు, కార్మికులు కూడా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో సకలం అన్ని పనులు వీళ్ళే చేస్తున్నా వీరికి పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని
విద్యార్థి సంఘాల నాయకులు సైతం ప్రశ్నిస్తున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో హరీష్ 6 టీవీ ఖమ్మం.